సో టీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. డాన్స్ నేర్చుకుంటది ఇప్పుడు మా బుజ్జి. డి అంటే డీలో డాన్స్ చేస్తారు కదా బుజ్జి. హాట్లో నువ్వే కదా ఉండేది బుజ్జి. స్నేక్స్ తినేది స్నాక్స్ గురించి ఆలోచిస్తుంది. నాకు బేసికల్ గా ఇది కావాలి గైస్, ఫ్రీడమ్ ఈమె దగ్గర నుంచి. తీసుకో లైఫ్ బాయ్, నేనే నీకు లైఫ్ బాయ్. నువ్వే ఇది అప్సరా. వీళ్ళతో షాపింగ్ వస్తే ఇదే దమ్మక్ ఖరాబు. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో చెప్పడం మర్చిపోయినా, మా బుజ్జిది దొంగతనం చేసింది ఎవరు తెలియకుండా సీక్రెట్. ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇట్స్ మీ బుజ్జి. ఏంది వెల్కమ్ బ్యాక్ అన్నావు కదా, బ్యాక్ వచ్చింది. బుజ్జి ప్లీజ్ ఏంది ఇరిటేట్ చేయాలి. నీ మొహం చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది అంట వాళ్ళకి. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై బుజ్జి. సో గైస్ ఏంటంటే చాలా డేస్ నుంచి బయటకు తీసుకెళ్ళాను అంటే సార్ గారు మాత్రం చాలా డేస్ కాదు గైస్, 24 hours అవుతుంది. అదే చాలా డేస్ అనమాట. వన్ డే కేట్కి తీసుకోపోతలేడు గైస్, మొత్తం ఐపీఎల్ వచ్చింది. చంపుతుండు గైస్ సీరియస్లీ. సో గైస్ ఇప్పుడు ఏంటంటే మా బుజ్జిని బయటికి తీసుకోవచ్చున్నా. ఏడిపోతున్నాను చెప్పు. సో ఫైనల్ అనమాట, మా ఇంట్లోకి సామాన్ దేనికి పోతున్నాం. ఏడికి మేము ఏడికి పోతున్నాం అంటే చెప్పు ఏడికి. సో టీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. డాన్స్ నేర్చుకుంటది ఇప్పుడు మా బుజ్జి. డి అంటే డీలో డాన్స్ చేస్తారు కదా బుజ్జి. సో ఇంట్లో మా బుజ్జి కర్రీ చేయడానికి, నేను కర్రీ చేయడానికి కూరగాయలు అదేమంటారు సామాన్ లేవు, అందుకే కర్రీ. వాళ్ళు నిజమే అనుకుంటున్నారు. మొన్న కుకింగ్ వీడియో చూసి నిజం చెప్పు, హార్ట్ మీద ప్రామిస్ చేసుకుని వంట ఎవరు చేస్తాడు రోజు? హాట్లో నువ్వే కదా ఉండేది బుజ్జి. సో గైస్ ఇప్పుడు నేనైతే సామాన్ తీసుకొచ్చి కారం ఉప్పు ఇవన్నీ తీసుకొచ్చి నేను వంట వండుతా, మా బుజ్జి తిని పెడుతుంది. వాళ్ళు నిజం అనుకుంటున్నారు. నిజమే కదా బుజ్జి. రాధిక ఇవన్నీ ఒట్టేసి చెప్పు బుజ్జి. ఒట్టేసి ఒక మాట అయ్యకుండా ఒక మాట చెప్పలేనమ్మా. నీ వల్ల ఇజ్జత్ పోతుంది. సో గైస్ నాకు నిజంగా కుకింగ్ వచ్చు అనమాట. అందులో నా స్నాక్స్ కూడా అయిపోయినాయి. సో స్నాక్స్ ఇంపార్టెంట్ కాబట్టి స్నేక్స్ తినేది స్నాక్స్ గురించి ఆలోచిస్తుంది. అవును కనిపిస్తుంది ఎవరు తింటారు అని చెప్పి, ఎవరు దొబ్బుకున్నారు. చూడండి స్లిమ్ ఉన్నాను. కొంచెం బియర్ తీసేసి స్లిమ్ అనుకునే వాళ్ళని పిచ్చోళ్ళని ఏం చేయలేము మనము. సో వెళ్దాం గైస్, మంచిగా షాపింగ్ చేసుకొద్దాం. చాలా డేస్ లో షాపింగ్ అన్నారు దాన్ని, సామాన్లు కొనుక్కొచ్చుకుంటాం. ఉప్పు కారం షాపింగ్ నా దృష్టిలో నా స్నాక్స్ ఉన్నాయి కాబట్టి. నా డ్రెస్లెట్ లో కొనియావు, నువ్వు కొనుక్కుంటావు. అవే నా షాపింగ్. మేము డిమార్ట్కి వచ్చినాము. సో నాకెందుకో రోజు డిమార్ట్కి రావాలనిపిస్తుంది. ఎందుకు తెలుసా, చల్లగా ఉంది ఏసీ ఈడ. మేము అవన్నీ ఒక దాంట్లో వేసుకోం గైస్, ఇట్లా పైన నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాం. సేమ్ తెలుసు కదా ఈమె, అదే గాడిద అన్నమాట. ఈమె బట్టలు వేసుకొని తిరుగుతుంది. ఏం కావాలి ఇట్లా పుష్ చేసుకుంటూ ఫైనల్లీ ఆడ ఉంది. కొడతారు, ఉరికిచ్చి కొడతారు. తీసుకున్నాం గైస్, చూసేద్దామా. పెట్టు నువ్వు ఎక్కువ కావాలండి. నువ్వు లేపది ఒకసారి లేదు లేగట్లేదా? రావట్లేదే. కొత్తలు పడకుండా చూపిస్తాను ఇంకొకటి. ఏంటి తెలుసా, సీడ్స్ అంటే ఏంటి?
తెలియదు నాకు. బాస్కెట్ బాస్కెటా? అది బాస్కెట్ బాల్ ఆడే దాంట్లో ఉంటుంది, ఈడు ఉండదు అది. అది బాస్కెట్ అన్నారు, దాన్ని ట్రాలీ అంటారు. ఏదో ఏంది చెప్పు? ఏదో ఆలీ కాదు, ట్రాలీ. ప్లీజ్ అమ్మాయి బాగుంది, షాపింగ్ నిజంగా బాగుంది. కాకపోతే కూతురు ఉంది ఆమె. తీసుకురా. నువ్వు తెచ్చుకో. ఇలా కూర్చుంటే స్టార్ట్ చేస్తాను. ఏయ్ నీకేమేమి కావాలో గాయస్, ఇట్లా నీకు ఒకటి చెప్తుందా? నాకు బేసికల్గా ఇది కావాలి గాయస్, ఫ్రీడమ్ ఈమె దగ్గర నుంచి. దా ఇంకొకటి చూపిస్తుందా? అబ్బా కంటెంట్ కోసం కావాలని యాక్టింగ్ చేస్తుంది. సింపుల్గా ఇట్లా పెట్టి ఇట్లా అని ఇట్లా తీయవచ్చు, దాన్ని ఇట్లా పెట్టి వస్తలేదంట. ఇది ఉన్నప్పుడు ఇట్లా వండుకోబెట్టి ఇట్లా లేపాలా, చాయల్ చాయల్ చేపలు పట్టి చేపలు పట్టి లెక్క చేపలు 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 పట్టి. ఇదేంటి చదువు బుజ్జి? నువ్వే అది. మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే నీకు ఇంకోటి 2 పడ్డాయి. నీ అమ్మాయి గాయస్ కావాలని కొట్టింది గాయస్. ఇప్పుడు నేను ఎట్లా కొడతాను చూడు గాయస్. డ్రా బుజ్జి ఒకటి చెప్తా దానికి. చెల్లియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా. దెబ్బకు భయపడ్డది దెబ్బ. నీకు మ్యాగీ కావాలా? మ్యాగీ కావాలా? మ్యాగీ ఇస్తా. ఇడింది తీసుకో మ్యాగీ. ఇచ్చి ఇంటికి వెళ్ళి తింటే నేను గలీజు. బుజ్జి ఇది కావాలా నీకు? ఇదేంటి చెప్పు? తక్కువమన్నావు కదా దొక్కిన. రివెంజ్ ఎట్లుంది ఫ్రెండ్స్? ఇదెంత? హనీ కావాలా నీకు? నువ్వు ఉన్నావు కదా. అందుకే ఈ నేల నవ్వి పూలు చూసుకో. ఏమైంది? వద్దా? ఏ 10కి 20 10కి 20 రావాలి. ఇది కంఫర్ట్ తెచ్చుకున్నావా? నా లైఫ్లో ఎట్లా లేదులే, నువ్వు తెచ్చుకో. నువ్వు అనడం వల్ల నాకు కంఫర్ట్ లేకుండా. సాగి సక్కా మాట్లాడు. తిక్కలు వేసిందనుకో బయటికి వెళ్ళిపోతే చెప్తున్నా. సర్ఫ్ వైసెల్ బుజ్జి డ్రా తీసుకో. లైఫ్ బాయ్ నేనే, నీకు లైఫ్ బాయ్ని. వద్దా ఫ్రెండ్స్? మీరు లవ్ కానీ పెళ్ళి కానీ చేసుకోకండి గైస్, ఎందుకంటే ఇట్లా వెనపడి దిగాల్సి వస్తుంది. సో యాక్సిడెంట్ అయింది, సారీ. మరి దారికి అడ్డంగా ఉన్నావు, జరుగు. హలో పాప జరుగు. రైట్ గైస్ బాత్రూంలో కడుక్కున్న అమ్మాయిని లవ్ చేసిన, అందు గురించి ఇక బాత్రూంలో కడుక్కుంటుంది. ఇది బాగుంటుంది, లైజాల్ బాగుంటుంది. నేనే కదా అడిగేది, తీసుకో. మాత్రం నువ్వు అడుగుతావా? ముఖానికి ఏ రోజైనా కడిగా బ్రష్ పెట్టి. ముఖానికి ఏం అడగలేదు బుజ్జి, వాష్రూమ్ అడిగినా. బుజ్జి ఇది బేసిక్గా నేను ఎప్పుడు అది వాడతా బుజ్జి. ఇది అందరూ యూనిక్గా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు, అంటే వేపంట కదా. అందరు ఇప్పుడు నా అన్నం తింటాడు, నువ్వు యూనిక్ గా పెండ తిను. ఏముంది
ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అది కూడా మన లైఫ్లో ఉంటాయి. ఒక అమ్మాయి ఉంటే ఇంకా అమ్మాయి ఫ్రీ. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బుజ్జి. చూడు 116 ఫ్రీ. ఇదో తల్లిని కొంటే పిల్ల ఫ్రీ. పూజ నీకే ఇస్తారు కదా, నువ్వే కదా దేవతవి. ఇగో ఇది తీసుకో గిఫ్ట్గా. ఇంట్లో నీ వాసన భరించలేను కదా, అందుకే ఈ వాసన చూస్తా. స్నానం చేయవు కదా బుజ్జి? నాకు అర్థం కాలేదు సార్. నిజం చెప్పేసిన కదా స్నానం చేయవని. ఇట్లా గంటకోసారి ఇట్లా వస్తే స్మెల్ బాగుంటుంది. వద్దా? సరే గైస్ క్యాన్సిల్. సరే తీసేసిన అది. వద్దంట దాని గైస్, వద్దన్నా. ఏంటి తెలుసా? అంబికా దర్బార్ బతి. అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము, ఎక్స్ లవర్ని మర్చిపోలేము. చాలా మంది కాన్సన్ట్రేషన్ అంతా ఏది కొనాలా ఏం కొనాలని అంటే ఎందుకేం అర్థమవుతుంది? చింపాంజీ ముఖం వేసుకొని బుజ్జి డ్రా. ఇగో నువ్వే ఇది అప్సరా. పెన్సిల్ అప్సరా, నువ్వు కాదు పో. ప్రస్తుతానికి ఇంకా ఉన్నాయి. ఇంకొంటాయి తినేటి ఉంటాయి, తినమంటారు. అది ఎన్ని తెచ్చుకుంటాయి. బుజ్జి చాక్లెట్ కావాలా? మంచి కావాలా? మంచి ఈడు ఉండదు, మంచి హిమాలయస్లో ఉంటుంది. బుజ్జి ఏంటో తెలుసా? బల్బు. ఇది పెడితే ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. నువ్వు వచ్చాక నా లైఫ్లో కూడా. ఏం చేస్తున్నావు బుజ్జి? ఇది పెట్టి గొప్పని కొడితే మూతి పక్కు పగలదు. గాయస్ చూడు గాయస్, డీమార్ట్ అని చెప్పి కారం ఉప్పులు పప్పులు కొనుక్కోకుండా ఇవన్నీ ఇగో కట్టేను. కొత్త పెళ్లి చేసుకుంటున్నావు, మన కట్నం కింద మీ ఇంట్లో పెడతారు, అర్థమవుతుందా? అవును బుజ్జి, ఇవన్నీ బాసలు గీసాలు పెట్టరా మీ ఇంట్లో? నువ్వు ఉన్నావు కదా అడుక్కోనికి గుడ్ల దగ్గర. ఏ లేకే ఐసా మారే తో చెప్పా. ఇదంతా 299, 199, 150 ఇవన్నీ పెట్టేసి ఇట్లా రాస్తా. వద్దు బుజ్జి ఇవన్నీ ఎందుకే? నువ్వు ఎట్లాగూ వంట ఉండవు, నేనే వండేది. ఇప్పుడైనా నిజం చెప్పు బుజ్జి, తిని అబద్ధం చెప్పు ఫుడ్ విషయంలో. నేను నిజంగా చెప్తున్నా గైస్, నేను తింటా. కాకపోతే ఏంటంటే ఆర్డర్ పెడుతుంది, తీసుకొని తింటా అంతే. నిజం చెప్పు. నిజంగా గైస్ నేను కుకింగ్ వీడియోస్ నా ఛానల్లో చేస్తాను. నువ్వు కుక్కవా? అది కుక్క ఆమె. దాబుజ్జి వద్దు ఇవన్నీ. అమ్మాయి వీళ్ళతో షాపింగ్ వస్తే ఇదే దమ్మ ఖరాబు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సో గైస్ ఫైనల్ గా నేను ఒక ఆస్తి అమ్మాల్సి వచ్చింది. ఇది చూడరు గైస్, ఇదేమన్నా ఇది లిస్ట్ ఆ కూరగాయలు చూడరు గైస్. అసలు నాకు తెలిసి కూరగాయల బిల్లు కూడా ఇంత ఉండదు. ఎన్ని ఐటమ్సా చూడరు గైస్. ఇంకొక స్లిప్ కూడా ఉంది గైస్, ఇది కూడా చూడరు. నేను అటు పోయి ఇటు వచ్చేలోపు బిల్లు వేసి ఇచ్చింది. స్కానర్ పెట్టు స్కాన్ చేస్తా అంటే స్కాన్ కొడితే 5000 వచ్చింది బిల్లు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చూడు నింగో 5071 ఆఫ్టర్ డిస్కౌంట్. 44 ఐటమ్స్ అంట. 1976 డిస్కౌంట్ తర్వాత. చే అమ్మ ఇంకోసారి నీతో షాపింగ్కి వస్తే మీకు చెప్పడం మర్చిపోయినా, మా బుజ్జి ఇది దొంగతనం చేసింది, ఎవరు తెలియకుండా సీక్రెట్. ఐస్ దొంగ ఏమే దొరికిపోయింది. సో గైస్ మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇట్స్ మీ బుజ్జి ఛానల్ గైస్. సో గైస్ మీరు కూడా మీ బాయ్ ఫ్రెండ్ ని తీసుకొని వండి పోయి బాగా బొక్క ఖర్చు పెట్టండి, బిల్లు కట్టేస్తారు.